ఒక సినిమా రెడీ అవ్వాలంటే 24 క్రాఫ్ట్స్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తేనే సినిమా అవుట్పుట్ బయటకు వస్తుంది. అలాంటి సినిమాని ప్రేక్షకుల వరకు తీసుకెళ్లాలంటే ఆ సినిమాకి కావాల్సింది డిస్ట్రిబ్యూటర్ అంటే సినిమా థియేటర్లు మేనేజ్ చేయడం, అలాగే ప్రేక్షకులకు సినిమాని అందించడం, అలాగే నిర్మాతల దగ్గర నుంచి సినిమాని కొనడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు వారధిగా పనిచేసే వ్యక్తి డిస్ట్రిబ్యూటర్. ఇలాంటి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. దీనికి ఆద్యుడు ఎవరు అనేది విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు సినిమా టాకీ మూవీస్ కంటే ముందు మూకీ మూవీస్ ఉండేవి, అంటే మాటలు లేని పిక్చర్లు ఉండేవి. భక్త ప్రహ్లాద అనే ఫస్ట్ మూవీ టాకీతో ఫస్ట్ టైం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ది గ్రంథి కామరాజు గారు, కాకినాడ వాస్తవ్యులు, బిజినెస్ మీద ఇంట్రెస్ట్తో వైజాగ్లో స్థిరపడిన ఆయనకి తన కొడుకు గ్రంథి కామరాజు మంగరాజు గారు అనే వ్యక్తి ఫస్ట్ టైం వాళ్ళ తండ్రి చేస్తున్న రైస్ బిజినెస్ని బర్మా, దక్షిణ చైనా లాంటి ప్లేస్లకి వ్యాపారం విస్తరిస్తూనే తన సినిమా మీద, కళారంగం మీద ఉన్న ఇంట్రెస్ట్తో సి పుల్లయ్య, కాకినాడ వాస్తవ్యులు, ఆయన సినిమా డైరెక్టర్ అయిన నేపథ్యంలో ఆయనతో కలిసి ఆయన శ్రీకృష్ణ టాకీస్ అనేది వైజాగ్లో స్టార్ట్ చేశారు. తర్వాత ఆయన సినిమా డైరెక్షన్కి వెళ్ళిపోవడంతో శ్రీ కామరాజు మంగరాజు గారే దాన్ని పూర్ణ పిక్చర్గా స్టార్ట్ చేశారు వైజాగ్లో. అదే ఇప్పుడు పూర్ణ మార్కెట్. ఒకప్పుడు పూర్ణ మార్కెట్ అసలు పేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్. అయితే తర్వాత కాలంలో ఆయన 1931 ఆ దశకంలోనే భక్త ప్రహ్లాద అనే సినిమాకి పెట్టుబడి పెట్టడంతో పాటు తర్వాత చాలా సినిమాలకి ఆయన పెట్టుబడి పెట్టడం, సినిమాలు నిర్మించడం లాంటివి చేశారు. మై నేమ్ భగవాన్, ముగ్గురే ముగ్గురు, అలాగే సంగీత అనే సినిమాలకు తెలుగులో దాసరి నారాయణరావు గారు, ఆర్ నారాయణమూర్తి హీరోగా ఫస్ట్ టైం తెలుగులో రిలీజ్ అయిన ఈ సినిమాకి ఈయనే ప్రొడ్యూసరు. అయితే ఆయన నార్త్లోకి వెళ్ళి దశావతారాలు అనే సినిమా కూడా నిర్మించారు. అయితే తర్వాత కాలంలో నిర్మాతగా వదిలేసి ఆ సినిమాని డిస్ట్రిబ్యూటర్గా వివిధ దేశాలకి, వివిధ ప్రాంతాలకి, వివిధ ప్లేస్లకి మేనేజ్ చేయడానికి మెయిన్ కావాల్సింది డిస్ట్రిబ్యూషన్ అనేది కనిపెట్టి ఆయన డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో స్థిరపడిపోయారు. అయితే తర్వాత ఆయన దాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా థియేటర్లు కూడా నిర్మించారు. వైజాగ్లో పూర్ణ థియేటర్ 85 years పాటు అయిన ఈ థియేటరు, తర్వాత విజయనగరంలో న్యూ పూర్ణ, అలాగే చోడవరం, విజయవాడ మారుతి, బందరు మినర్వా, తర్వాత కాలంలో చాలా థియేటర్లు నిర్మించిన లేటెస్ట్ టెక్నాలజీ అందిపుచ్చుకుంటూ ఆ సినిమా థియేటర్ మేనేజ్ చేశారు. 1970 దశకంలో ఆయన చనిపోయిన తర్వాత ఆయన వారసులు ఆ సినిమాల రంగాన్ని, ఆ థియేటర్లని కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇలా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఈ పూర్ణ పిక్చర్ ఆల్మోస్ట్ 50 years పైగా రన్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా డివైడ్ అవుతుంటూ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ అంత స్ట్రాంగ్గా లేదనే చెప్పాలి. అయితే విజయవాడలో రంభా, ఊర్వశి, మేనక లాంటి థియేటర్ ఒకప్పుడు టాప్ థియేటర్లుగా ఉండేవి. తర్వాత కాలంలో టెక్నాలజీ అప్డేట్ అవుతుండటంతో ఐనాక్స్ థియేటర్గా మారినాయి. ఇప్పుడు మనం చూస్తున్న ప్లేసు విజయవాడ రంభా, ఊర్వశి, మేనక ప్లేస్లో స్థాపించబడిన ఐనాక్స్ థియేటర్ 3 to 4 స్క్రీన్స్తో ఆల్మోస్ట్ ఆల్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గెలిచిన ఫస్ట్ ఐనాక్స్ థియేటర్ విజయవాడకి రంభా, ఊర్వశి, మేనక కాంప్లెక్స్ ఐనాక్స్ అని చెప్పాలి. ఇలాంటి ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఇలా సినిమా రంగాన్ని, కళారంగాన్ని అంటుపెట్టుకుని చాలామందికి వినోదాన్ని అందించడం పాటు సినిమా రంగానికి చాలా కృషి చేశారనే చెప్పాలి. అలాంటి వ్యక్తి శ్రీ గ్రంథి కామరాజు మంగరాజు గారు అని చెప్పాలి. ఆయన మనవాళ్ళు ఇప్పుడు విశ్వనాథ్ గారు ఈ ఐనాక్స్ థియేటర్ని మేనేజ్ చేయడం, అలాగే చాలా ప్రాంతాల్లో ఉన్న సినిమా డిస్ట్రిబ్యూషన్ వదిలేసి సినిమా థియేటర్ని మేనేజ్ చేస్తూ ఈ లెగసీ 100 సంవత్సరాల లెగసీ చరిత్ర కలిగిన ఈ వంశానికి సంబంధించిన చరిత్ర ఒక బుక్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన బుక్ కూడా రాస్తున్నట్టు సమాచారం. ఇలా సినిమా రంగానికి ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా శ్రీ
కామరాజు మంగరాజు గారు చేసిన కృషికి గాను, ఆయన డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలోనూ థియేటర్ల స్థాపించడంలోనూ చాలా కృషి చేసినందుకు గాను అలాంటి వ్యక్తుల్ని సినిమా ఇండస్ట్రీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా ఉపయోగపడిన వ్యక్తుల్ని గ్రంథి కామరాజు మంగరాజు గారు. ఆయన సినిమాకి ఎంతో కృషి చేయడంతో పాటు వివిధ భాషల్లో హిట్ అయిన సినిమాలని రీమేక్గా తెలుగు హీరోలతో సినిమాలు తీయడం, వాళ్ళ కథలు అందించడంతో పాటు వాళ్ళ సినిమాలకు పెట్టుబడి పెట్టిన గొప్ప వ్యక్తి శ్రీ గ్రంథి కామరాజు మంగరాజు గారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ లాంటి హీరోలకి ఎంతో సేవ చేశారు ఆయన. అలాంటి వ్యక్తుల గురించి ఇప్పుడు జనరేషన్కి ఇప్పుడు ఆ లెగసీ గురించి తెలియడం ఎంతైనా అవసరం. ఈయన రాస్తున్న బుక్ సొసైటీకి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.